హాయ్! హలో! నమస్తే ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ వ్లాగ్స్. సో, చూసారు కదా! యమ్మీగా అయితే చాలా సూపర్‌గా ఉంటది. చికెన్ ఒకటే బట్ ఏంటంటే కర్రీస్ చేసింది 2 రెసిపీస్ మిక్సింగ్ అనమాట. సో, అది ఎలా చేశాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పదండి రెసిపీ చూద్దాము. సో, సింపుల్‌గా అయిపోతదనే చెప్పనబ్బా! ఎందుకంటే కొంచెం మనం తినాలంటే కొంచెం టైం పడతది. సో, ఇక్కడ ఇది చేయటానికైతే నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూసారా వాడిని చికెన్ షాపోడిని బోన్‌లెస్ చికెన్ కొట్టరా అంటే ఆడేం చేశాడు మొత్తానికి కర్రీలా చేశాడు. సర్లే ఇంకా ఆడితో డిస్కషన్ ఎందుకా ఏంటా అని చెప్పేసి ఇక్కడైతే నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సో, ఇక్కడేంటంటే కైమాలాగా అనమాట. నేను దీనిలో ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా! దాంతో అయితే మెత్తని పీసులయితే గనక నేను కొన్ని తీసేసుకున్నానబ్బా! తీసేసుకొని ఇక్కడికొచ్చేసి నేను దీనిలోనే వేసుకొని కైమాలాగా ఆడుకోవటం ఏంటి మనమే చేసుకోవచ్చని మనకేదో కొంచెం మట్టి బుర్ర ఉంటది కదా! సో, ఆ మట్టి బుర్రతో అయితే నేను ఇలాగ ట్రై చేస్తున్నాను. సో, మీరు కూడా నచ్చితే గనుక ఫాలో అవ్వచ్చు. లేకపోతే చికెన్ కైమాలని కొట్టిచ్చేస్తే సరిపోతది. సో, నేనైతే ఇలా తీసుకున్నాను. వేరే బౌల్‌లో వేసుకున్నాను. దీనిలోకొచ్చేసి ఉల్లికాడలు తీసుకున్నా అబ్బా! చాలా డేస్ అయిపోతుంది. సో, ఎందుకంటే అయి పాపం ఇంకెంతకాలం ఉంటాయి. సో, అలాగే అయి మొత్తానికి పాడైపోయినియి. సో, ఇక్కడ నేనిక్కడ ఉల్లిపాయలు కూడా నేను కొయ్యట్లేదనమాట. ఇలాగ ఉల్లిపాయలు కోరుకున్న దానిలోనే వేసేస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానబ్బా! ఎందుకంటే మరి రెండిట్లకి కావాలి కదా! ఉల్లిపాయలు బాగా మగ్గితే ఎన్నో ముక్కలవ్వబ్బా! ఇంక అందుకని చెప్పేసి నేను దీంతో కుస్తీ పడి ఎలాగైతేనేమి ఉల్లిపాయలు కోరేసుకున్నాను. సో, ఇంకా ప్రాసెస్‌లోకెళ్తే డైరెక్ట్‌గా అయితే నేను చూసారా మంట బయటకొచ్చేసింది. నాకదొక క్షణం అయితే ఏంటా అనుకున్నాను. సో, అయితే ముందు ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే ముందుగానికి అందరికీ తెలిసిందనుకోండి. ముందు స్టవ్ వెలిగిచ్చేసి పాన్ పెట్టేయండి. నాకులాగైతే స్టవ్ వెలిగించుకోకుండా పాన్ అయితే పెట్టేసి మంటేయండి. ఎందుకంటే బయటకొచ్చేసే అవకాశాలున్నాయి కదా! సో, ఇక్కడొచ్చేసి కొంచెం సోంపబ్బా! సోంపు, జీలకర్ర వేస్తున్నాను. సో, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకైతే ఏస్తున్నాను. సో, సోంపు ఎందుకనుకుంటున్నారా? జీలకర్ర కోసం ఆల్రెడీ తెలిసిందే గదా! సో, సోంపు కూడా మనకేమైనా అరుగుదల ఉంటే గనక అది బా ఇదవుతది. ఎందుకంటే నేను ఈ కర్రీ వచ్చేసి కొంచెం లేట్‌గా వండుతున్నానబ్బా! సో, కొంచెం వర్కుండే ఇంకా సర్లే వర్క్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. తినేసరికి ఇదయ్యేసరికి మాకు ఈవినింగ్ 3 ఆర్ 4 అయిపోతది. సో, అందుకే లేట్‌గా తింటున్నాం కదా! కొంచెం ఏం ప్రాబ్లమ్ ఉండకూడదు కడుపులో అని చెప్పేసి నేను 2 యాడ్ చేయటం జరిగింది. సో, మీకిష్టముంచో వేయించు లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. నో ప్రాబ్లమ్. ఇక్కడొచ్చేసి ఉల్లిపాయలయితే బాగా వేగిపోయినియి. సో, ఇక్కడ వేగిపోయిన తర్వాత నేను ఇంకా కైమా నెక్స్ట్ కర్రీ బోన్‌లెస్ ఉంది కదా! బోన్స్‌తో ఉన్నది అది కూడా వేసేసి బాగా కలుపుతున్నానబ్బా! సో, ఇక్కడ ఏంటంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బావుంటదంట. మనం కలుపుకున్న దానిలోనే మనకి కర్రీ బావుంటది. ఎందుకంటే నేనైతే మంచిగా కలుపుతానబ్బా! అంటే కొంచెం తినాలంటే కొంచెం టైం పడతది గదా! సో, బాగా కలిపి అవి ఆయిల్‌లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్‌లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. సో, అది కూడా కొంచెం ఏసిన తర్వాత ఇక్కడైతే సాల్ట్ తక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి ఎక్కువైతే బాధపడాలి, తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు గదా! సో, అందుకని చెప్పేసి నేనిక్కడ కొంచెం ఏసాను. మళ్ళీ మంచిగా అయితే కలిపేసుకున్నాను. ఇక్కడైతే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా ఏసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం. కారం ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్‌లయితే ఏస్తున్నానబ్బా! ఇది కారం ఉండదు. రెడ్‌గా కనిపించినా సరే. సో, ఇక్కడ వేస్తాననమాట. నేనిక్కడ వచ్చేసి ధనియాల పౌడరు, నెక్స్ట్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను చికెన్ మసాలా పౌడర్ అయితే వేయట్లేదబ్బా! గరం మసాలా పౌడర్ అయితేనే వేస్తున్నాను. సో, మంటొచ్చేసి సిమ్‌లోనే పెట్టుకున్నాను నేనొచ్చేసి. సో, అది బాగా మళ్ళీ కలుపుకుంటున్నాను. సో, ఇక్కడ వాటర్ యాడ్ చేశానబ్బా! యాడ్ చేసి నేను కలుపుకున్నాను. అది కట్ అయిపోయింది. సో, ఇక్కడ కొంచెం ఈ స్టేజ్‌లో అయితే గనక ఉంటే బావుంటది. నాకింకా కొంచెం ఎగరాలని చెప్పేసి నేను ఇలా తిగరబెట్టేసాను. లాస్ట్‌లో ఏంటంటే ఉల్లికాడలు ఉన్నాయి కదా! ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసేసాను. సో, మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది. అక్కడక్కడ కట్ చేసేసాను కాబట్టి నాకు లెంత్ ఎక్కువైపోయిన మూలాన నేనైతే కట్ చేసేసానబ్బా! సో, ఇక్కడ నేను భోంచేయటానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. రైస్ ఏసుకొని చూసారా ఇదిగో కైమా
విత్ బోన్స్‌తో కర్రీ ముక్కలనమాట. సో, ఇదిగోండి చాలా ఇదిగో ఉడికిపోయిందనమాట. ఉడకదు అన్న క్వెషన్ ఏం అవసరం లేదు. సో, శుభ్రంగా ఉడికిపోతది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేసి ఎలా ఉందేంటని జస్ట్ కామెంట్ చేయండి. సో, వీడియో వచ్చేసి ఫుల్‌గా చూడండబ్బా! అన్నీ చూస్తున్నారు కదా! నా వీడియోస్ కూడా ఫుల్‌గా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్